హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు నేను అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వంట చేసుకునే వాళ్ళకి ఇలాంటి చాకు చాలా కుక్కరీ షోలో చూసినప్పుడు కొనుక్కోవాలని చాలామందికి అనిపిస్తుంది. నాకైతే చాలా అనిపించేది. సో నేను ఇది కొన్నాను. ఇది మా మిస్సెస్ నాకు గిఫ్ట్గా కొనుక్కొచ్చి ఇచ్చింది. అయితే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ చికెన్ ఎలా కట్ చేయాలి, వెయిటింగ్ అనమాట, ఎప్పుడు కట్ చేద్దామా అని. సో ఇవాళ అవకాశం వచ్చింది. నేను శుభ్రంగా కడుక్కున్నాను. మీట్ కట్ అవుతుందా లేదా, కట్ అవుతే ఎలా కట్ అవుతుంది అనేది మీకు చూపించాలని చాలా ఎగ్జైటింగ్గా ఉన్నా నేను. సో ఇప్పుడే కనుక నా ఛానల్కి వచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే ఓకే ఇప్పుడు నేను చూపించబోతున్నాను. అన్న ఇక్కడ కెమెరాలోనే చూడనా? ఓకే, థ్యాంక్ యూ. సో ఎస్ అండో, బాగానే దిగుతుంది. నేను అంత షార్ప్గా ఎలా తెగుతాయి, నిజంగా అలా తెగుతాయా, మన దగ్గర దొరుకుతాయా దొరకవా అనుకున్నాను. చాలా తక్కువ రేటుకే కొనుక్కొచ్చిందండి మా మిస్సెస్. ఓకే దిస్ ఓకే, ఇప్పుడు పీసెస్ చూద్దాం ఎలా కట్ అవుతుందో ఏంటో. ఫ్రేమ్ నీట్గా చూసుకోండి, ఇవన్నీ నీట్గా కనిపించాలి. ఓకే ఇప్పుడు చూద్దామా. పీసెస్ నాకన్నా ఎగ్జైటింగ్ ఉన్నారు మా వాళ్ళు. చికెన్ ఎప్పుడు ఇలా కట్ చేయలేదండి, ఫస్ట్ టైం. ఆహా, చాలా ఎగ్జైటింగ్గా ఉంది. వావ్, నేను చూడటమే తప్ప ఎప్పుడు ఇలా కట్ చేయలేదు. కావాలని చికెన్ షాప్లో కట్ చేయకుండా ఇవ్వు భయ్యా అన్న. ఆయన ఏంటి అన్న, బిర్యానీనా అన్నాడు. కాదు అని చెప్పేసి అన్న. రెగ్యులర్గా వెళ్ళే చికెన్ షాప్ అనమాట అది. మేము సో బాగుంది కదా, జస్ట్ ఇలా అంటే తెగిపోతుంది. ఎక్కువ ఫోర్స్ చేయట్లేదు నేనేమి. ఏమంటే ఇంకో విషయం చెప్పబోతున్నాను. మెత్తడిది చికెన్ చాలామంది తినరండి, అంటే పీచ్గా ఉంటుంది అనేది. కానీ ఇప్పుడు నేను చూపించే విధానం, మెత్తడి మాంసమే తెచ్చుకొని మళ్ళీ మీరు ఖచ్చితంగా అదే తినాలి అనుకుంటారు. కొందరు మెత్తడిగా ఉంటే తినరు, కొందరు మెత్తడి మాత్రమే సపరేట్గా తీసుకెళ్తారు, అది వేరే విషయం. కొందరు మెత్తగా ఉంటే అసలు తినరు, పీసెస్ ఎలాగో పీచ్గా ఉంటాయి అని. బట్ కానీ ఇప్పుడు నేను చేసే విధానం చూడండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. అండ్ అలాగే ఇంకో మెత్తగా ఉన్న చికెన్ని ఈజీగా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా చేసుకోవచ్చు. ఎలాగో నేను చెప్తాను. మొన్న మేము 1/2 కిలో తెచ్చుకున్నాం అంతే, జస్ట్ 1/2 కిలో. ఎప్పుడు ట్రై చేయలేక చేద్దామని. మీకు చూపించలేదు అది నేను. సూపర్ టేస్ట్గా ఉంది. సో అలానే మళ్ళీ ఇప్పుడు మీకు సక్సెస్ అయ్యాక మీకు చూపిస్తున్నాను. కావాలంటే మీరు ఫస్ట్ 1/2 కిలో తెచ్చుకొని తర్వాత వండుకొని తర్వాత చూడండి. ఓకే, ఇదన్నమాట. చాకు వచ్చేసి 350నో ఏమో అయిందండి, అంతే. ఇది 350 అయింది. ఈ చెక్క అది వచ్చేసి ఇది కూడా 350నో 250నో అయినట్టుంది. సో ఇలా చికెన్ ముక్కలన్నీ కట్ చేస్తాను. మరి బోన్ కట్ అవుద్ది అంటారా? ఇట్లా కట్ చేయాలా? ఇది మెత్తడి బోనే, గట్టి బోన్ ఉంటుంది కదా. ఇలా నేను చూడటమే ఫస్ట్ టైం చేస్తున్నా. లవ్ ఇట్ అసలు. సైలెన్స్, ఆ సౌండ్ అమ్మో చేయదగిద్దామా. ఓకే, గట్టి బోన్ కూడా అయింది. కొంచెం హార్డ్గా అయింది గట్టి బోను, బట్ ఓవరాల్గా అయితే
ఫ్యాట్ అంతా తీసేసుకుందాం. కొట్టాలన్నమాట పైన. ఓకే, సో టోటల్గా ఇదన్నమాట. అసలు ఉల్లిగడ్డలు అయితే మస్తు కట్ అవుతున్నాయండి, చాలా బాగా కట్ అవుతుంది. ఇది ఎలా కట్ చేయాలి? చికెన్ ఎప్పుడు కట్ చేయలేదు. నా లైఫ్లో ఫస్ట్ టైం అండి ఇలా కట్ చేయడం. ఈ వంట కోసమే కానీ చికెన్ అయితే మా మిస్సెస్ క్లీన్ చేసి ఇస్తుంది నాకు. జస్ట్ ఈ వంట కోసమే నేను ముట్టుకొని మీకు చూపిస్తున్నా, కానీ అసలు ముట్టుకునేవాడిని కాదు. చాలా మంచిగా అనిపిస్తుంది తెలుసా అండి, మనమే కట్ చేసుకుంటుంటే భలే థ్రిల్లింగ్గా అనిపిస్తుంది. ఫెంటాస్టిక్. ఓకే అని ఒక స్క్రీన్ షాట్ తీసుకోవాలి. ఇలా పెడదాం. తీసావా? మొత్తం వచ్చింది నీట్గా రాలేదు, అన్న కట్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. సో మీకు ఇంతసేపు చూపిస్తున్నా, మీరు చాక్ కొనాలనుకుంటే జాగ్రత్తగా వాడాలండి, చాలా షార్ప్గా ఉంది అసలు. ఇలా అంటే తెగిపోతుంది అసలు. ఏదో సీన్ బాబాయ్ ఫోన్ వీడియో సరే ఆఫ్ ఇచ్చాను, మొత్తం కట్ చేసి చూపిద్దాం. ఇలా తీస్తారు, ఇలా ఏంటి పెద్ద కుక్కరీ షోలలో ఇలా తీస్తారు కదా, ఇలా వేస్తారు. సో ఇప్పుడు మళ్ళీ ఇది కడిగి ఆనియన్స్ కట్ చేసుకుందాము. శుభ్రంగా మళ్ళీ కడుక్కోవాలన్నమాట. వీటిని ఇంకొకసారి కడిగేసుకోండి, కడిగి పక్కన పెట్టుకోండి. ఉప్పు పసుపు వేసి కడిగితే నీ సువాసన రాదు, అలా కడిగి పక్కన పెట్టుకోండి. ఓకే, శుభ్రంగా మళ్ళీ కడుక్కున్నాను. బ్యూటిఫుల్ ఫీలింగ్, ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ దిస్. కోస్తుంటే సౌండ్ భలే వచ్చింది. ఐ లవ్ ఇట్ అండి, చాలా బాగా నచ్చింది నాకు. సో మీరు కూడా పెద్దవాళ్ళు కుకింగ్ ఇష్టపడే వాళ్ళకి ఇలాంటి గిఫ్ట్గా ఇస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. కత్తులు ఇంట్లో వాళ్ళకేనండి, బయట వాళ్ళకి కాదు. ఓన్లీ కుకింగ్ కత్తులు, కుక్కరీ షోస్ మాత్రమే.
నేను ఇలా 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 అంటారు ఎలా తెగుతాయి అనుకునేవాడిని. బట్ ఇట్స్ రియల్. చూడండి నుజ్జు నుజ్జు అయిపోతుంది. ఇప్పుడు ఎలా తెగిందో తెలుసా? ఓ ఆనియన్ బాగాలేదు. 1 minute ఈ కడుక్కు రావాలి మళ్ళీ. ఇప్పుడు 2 పెడుతున్నా. అన్నీ కోసుకున్న ఒక్కొక్కసారి కైమా చేస్తా. కొత్త వాళ్ళు ట్రై చేయకండి, జాగ్రత్త. ఏది కూరగాయలు సో మీ కళ్ళ ముందే చేస్తున్నాను ఇవన్నీ. షాప్ కన్నా ఫస్ట్. సో ఇలాగా ఓకే అండి. నెక్స్ట్ పచ్చిమిరపకాయలు. సన్నగా చిన్న చిన్న కట్ చేసుకుంటే గ్రేవీ బాగా వస్తుంది. మా అమ్మాయి చెప్పింది ఇట్లానా, ఇట్లా అందరూ కట్ చేస్తారు కదా చూడండి. సో ఇలా కట్ చేసుకున్నాము. నెక్స్ట్ కోట్ చేసుకుందాం పదండి. సో ముందుగా పెనం పెట్టుకున్నాను అండ్ చికెన్ని పసుపు ఉప్పేసి కడిగేసుకున్నాను. ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు పక్కన పెట్టుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, పసుపు అండ్ మసాలా పొడి. ఇప్పుడు మనం పెనం బాగా వేడెక్కిన తర్వాత ఆయిల్ పోసుకోండి. ఆయిల్ పోస్తున్నాను. సో స్టవ్ పెనం బాగా వేడెక్కాక ఆయిల్ పోసుకుంటే, మరీ వేడెక్కడం కాదు, కొంచెం వేడెక్కాక ఆయిల్ పోసుకుంటే నూనె కూడా వెంటనే కాగుతుంది మంచిగా. నూనె బాగా కాగాలి, వేడెక్కాలి నూనె. ఉల్లిగడ్డలు భలే చక్కగా
అయ్యాయండి. ఐఎమ్ సో హ్యాపీ. ఇప్పుడు మనం వేడెక్కింది. స్టవ్ తగ్గించి పెట్టుకున్నాను నేను. సారీ, స్టవ్ తగ్గించి పెట్టుకుంటాను నేను. ఓకే, చికెన్ కానీ మటన్ కానీ మనం ఉల్లిగడ్డలు మన మసాలా దినుసు వేసుకున్న దాన్ని బట్టి గ్రేవీ కదండి. సో ఉల్లిగడ్డలు సన్నగా తరిగితే చూడండి ఎంత బాగుంది. తొందరగా మగ్గుతాయి, చాలా బాగున్నాయి. సో ఇప్పుడు దీంట్లో పసుపు యాడ్ చేద్దాము. 1/2 స్పూన్ వేసుకున్నాను. పసుపుతో పాటే కొంచెం అల్లం, కొంచెం కాదండి, ఒక పెద్ద టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయలు నూరుకున్నవి వేస్తున్నాను. మంచి స్మెల్. స్టవ్ తగ్గించే పెట్టుకోండి మీడియంలో. అండ్ ఇప్పుడు కారం, ఫోర్ టేబుల్ స్పూన్స్. అండ్ అలాగే సాల్ట్ 2. నేను ఇలానే చేశానండి, చాలా చాలా టేస్టీగా అనిపించింది. ఇప్పుడు మూత పెట్టేద్దాము ఒక 1 మినిట్. సో ఒకసారి చూద్దాం. ఇప్పుడు దీంట్లో మనం కడిగి పక్కన పెట్టుకున్నటువంటి చికెన్ వేద్దాం. ఒకసారి కలుపుకుందాం. గ్రేవీ అంతా బాగా ముక్కలకి పట్టే విధంగా చక్కగా కలుపుకోండి. పీసులు అన్నీ సమానంగా ఉన్నట్టున్నాయి చూసారా, చక్కగా. మనం కట్ చేసుకుంటే చికెన్ ఎక్కువ వచ్చినట్టు అనిపిస్తుంది నాకు, అంటే పీసెస్ విధంగా కట్ చేసుకోవడం వల్ల ఏమో మేబీ. సో సన్న మంట మీద కొంచెం మంట పెట్టి మీడియంలో పెట్టుకొని మూత పెట్టుకోండి. ఒక 2 మినిట్స్. 2 మినిట్స్ అయిపోయింది. ఒకసారి చూద్దామా. ఇది ఉడికిపోయి ఉంటుందండి, అందరూ ఉడికిపోతుంది తెలుసా చికెన్ అయితే. ఇదిగోండి ఉడికిపోతుంది కూడా ఇలా కట్ చేస్తే. బట్ కాకపోతే కొంచెం వాటర్ పోద్దాము. వాటర్లో ఉడికితే టేస్ట్ బాగుంటుంది. అన్ని మసాలాలు, వాటర్, ముక్క, జ్యూస్ అంతా ముక్కలకి బాగా ఇదవుతుంది. సో ఇలా ఇలా కూడా చేసుకోవచ్చు. కొంచెం గట్టిగా ఉంటుంది ఇలాగా, అలా అయితే అందరికీ ఈజీగా ఉంటుంది, బాగుంటుంది టేస్ట్. ఓకే, మనం దీంట్లో వాటర్ పోద్దాం.
ఒక చిన్న గ్లాస్ అండి, చిన్న గ్లాస్ మందం సరిపోద్ది. ఓకే, ముందుగా నా వీడియోస్ ఎక్కడెక్కడి నుంచో చూస్తున్నాం మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఇప్పుడు దీంట్లో నేను ధనియాల పొడి వేస్తున్నాను, పచ్చి ధనియాల పొడి మేము వేసేది. 1 స్పూన్ వేసుకుంటున్నాను. ఒకసారి ఇదంతా ఇవ్వ. ఓకే, మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద దగ్గరికి వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. ఒకసారి చూద్దాం. ఇదిగోండి, ఇంకా దగ్గరికి అవ్వాలి. ఒకసారి ఇలా స్మెల్ అయితే అదిరిపోతుంది, చాలా చాలా బాగుంది. ఓకే, మళ్ళీ ఒక నూనె పైకి వచ్చేంత వరకు ఇంకోసేపు ఇంకా మగ్గనిద్దామండి. చూద్దాం. వా, సూపర్గా టేస్టీగా ఉండే చికెన్ రెడీ అయిపోయిందండి. స్టవ్ తగ్గించి పెట్టుకోండి. బాగా అయింది కదా. మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాం. కొత్తిమీర వేస్తున్నాం. ఇంకా కడిగి ఉన్నది. ఎంతో టేస్టీగా ఉంటుందండి. డెఫినెట్గా మీరు ట్రై చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. ఇప్పుడే కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చూసారా ముక్క ఉడికిందో లేదని డౌట్ ఏమైనా ఉందా? లేదుగా. మీకు ఎవరికి ఉంటే చూపిస్తాను మీకు ఇప్పుడే. ఇదిగోండి, చూసుకుందాం. అంతే, తునిగిపోయింది. చూసారు కదా, చాలా చాలా టేస్టీగా ఉంది. చికెన్ మెత్తటి ముక్కల కూర అండి, చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే. ఓకే, ఆయిల్ ఎక్కువగా బాగా కనిపిస్తుంది కదా చికెన్కి. ఆల్రెడీ ఆయిల్ బాగా వస్తుంది. నేను కూడా కొంచెం ఆయిల్ వేసాను. చాలా టేస్టీగా అనిపిస్తుంది అండి. మెత్తడి ముక్కలు తినే వాళ్ళకి ఇది చాలా బాగా. మెత్తడి ముక్కలు అంటే చాలామంది తినరు. నేనైతే ఇదివరకు తినేవాడిని కాదు. మెత్తడి ముక్కలు అబ్బా అనుకున్నాను, బోన్సే తినేవాడిని. కానీ ఏదైతే చెస్ట్ పార్ట్ ఉంటుందో, బ్రెస్ట్ చెస్ట్ అంటారు కదా, ఆ పార్ట్ వరకు చికెన్కి ఆ పార్ట్ వరకే మంచిదని చాలామంది జిమ్ చేసే వాళ్ళు కూడా చాలామంది తీసుకెళ్తుంటే నేను చూశాను, వాళ్ళని అడిగాను. అయితే అదే మంచిదండి, తొడ మాంసం కంటే అదే మంచిదని అన్నారు. సో అప్పటి నుంచి నేను కూడా తెచ్చి చూద్దాం అసలు ఎలా ఉంటుందో టేస్ట్, దాన్ని ఎలా తింటారో అనుకున్నాను. బట్ ఒకసారి చేసుకున్నాను, చాలా బాగుంది. మీరు కూడా కంపల్సరీగా ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి. నమస్తే.